ప్రజాస్వామ్యం అపహాస్యమైందట. మీరు ఇంట్లుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం కాకపోతే ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఇంట్లో అన్నాక అపహాస్యం కాకపోతే నేను చూసి ప్రజాస్వామ్యమే నవ్వుతుంది. బాయ్కాడ వండు కూడా ఏడాది పాలన ఎడతెగని వంచన అని హరీష్ రావు గారు అంటా ఉండరు. వంచన, దుర్మార్గం, ద్రోహము, నయవంచన వీటన్నిటికీ పేటెంట్ మీకే. అంబాసిడర్లు మీరు. సీఎం రేవంత్ యమబట్లను మరిపించారని విమర్శనట. యమబట్లు అన్నట మిమ్మల్ని గొర్ర గుంజుకపోతే యమబట్లు లెక్క వచ్చినట్టు రాలేగా. సోనియమ్మ 6 గ్యారంటీలు ఇస్తే తాను 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానని నాడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఏడాదిలోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేదని, నియంతృత్వం మిగిలిందని చెప్తా ఉన్నారు. నిరసన తెలిపే హక్కే లేదట. ఎవడొద్దనడా? ఇందిరా పార్క్ మీరు మూసేస్తే ఓపెన్ చేసి రారా నిరసన తెలుపుకోరంటే మీరంతా పోయి గానే కదా, గాడ కూర్చోనే కదా ఆ నిరసన తెలిపే జాగ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ జాగ తొలగిచ్చిందే. రాష్ట్ర ప్రజలు దుఃఖంలో ఉన్నారు. సర్కార్కి ఇక్కడ రాష్ట్ర ప్రజలు దుఃఖంలో ఉంటే నువ్వేం చేస్తున్నావు మరి? ఫామ్ హౌస్ లో సార్ తమరు ఏం చేస్తా ఉన్నారు? ఫామ్ హౌస్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజలు దుఃఖంలో ఉంటే ఫామ్ హౌస్ లో వండుకుంటూ సవబా? ఇది సమాధానం చెప్పు. ఫస్ట్ ప్రజలు దుఃఖంలో ఉన్నా నేను రాలేకపోయినా అని చెప్పు. సర్కార్కి ఇక్కడ టైం ఇవ్వమంటే ఏమిటి? నీ టైం కోసం అడిగినారు ఎవరు? నువ్వు ఎవరికి టైం ఇచ్చేటోనివి కాదా? నువ్వు ఎవరికి ఇచ్చినావు టైము? నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు గతంలో ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మంత్రులకే టైం ఇవ్వను. ఇక నువ్వు మాకిచ్చేది ఏముంది టైము? పెద్ద మనిషి గద్దరొచ్చి అసలు నీ టైం ఎవరు అడిగిండు? గద్దరొచ్చి 3 గంటల పాటు నీ గేట్ కాడ కూర్చుంటేనే టైం ఇయ్యను మనిషివి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ అంటూ ఏమీ లేదు. మీరు అనుసరించడానికి మిగిలింది ఏమీ లేదు. ఇగో ఇది వాయిస్, ఏది వాయిస్ వస్తలేదా? తీసేసారు. ఏం మాట్లాడిండు మరి పెద్ద మనిషి? రారి మీరు కూడా అసెంబ్లీకి రారి, మంచి మంచి సలహాలు ఇరి. ప్రభుత్వం తీసుకోవడానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఇక మిగిలిన వాళ్ళు గీళ్ళు కాదు కాదు సార్ అంటాడు మల్లారెడ్డి. విషన్న వదనంలో వీళ్ళు ఎమ్మెల్సీలు, వీళ్ళు ఎమ్మెల్యేలు రారి ఇవాళ సభకు వస్తారు కదా. రైట్. అసెంబ్లీలో సర్కార్ వైఫల్యాలను ఎండగడతాం, 30 రోజుల సమావేశాలు నిర్వహించాలి. పాయల్ శంకర్. అసెంబ్లీ ఆవరణలో బీజేఎల్పీ మీటింగ్, 5 ఎమ్మెల్యేలు హాజరైనట. ఇంకా 3 ఇటు పోయారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,